'కిష్కింధపురి' సినిమా ఎలా ఉందంటే, అసూయ, ద్వేషంతో ఒక వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తి ఆత్మ పగతో రగిలిపోతూ, మనుషులు ప్రాణాలు తీయడానికి ఎదురుచూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ యాక్షన్, హర్రర్, రివెంజ్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ అండ్ మెయిన్ కథాంశం బాగుంది. అలాగే ఈ 'కిష్కింధపురి' సినిమాలో కోర్ పాయింట్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన రాఘవ పాత్ర, ఆ పాత్రకి సంబంధించి మోస్ట్ వాకింగ్ ట్రాక్, అలాగే ఆ పాత్రలో ముడిపడిన అనుపమ పాత్ర, ఇలా మొత్తానికి 'కిష్కింధపురి' సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రకు తగ్గట్లుగా బాగా యాక్ట్ చేశారు. తన యాక్షన్ అండ్ వాయిస్తో అద్భుతంగా మెప్పించారు. హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకుంది. అలాగే మరొక కీలక పాత్రలో నటించిన తనిఖీల భరణి కూడా బాగా నటించారు. శ్రీకాంత్ అయ్యగారి నటన బాగుంది. ఇక హైపరాది, శాండీ మాస్టర్, మార్కండే దేశపాండే, హీనా భాటియాతో పాటు మిగిలిన నటీనటులు కూడా తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ ప్రేమ నటన ఆకట్టుకుంది. గ్లామరస్గా కనిపిస్తూ ఆమె తల్లి పాత్రకు ప్రాణం పోసింది. దర్శకుడు కౌశిక్ ఒక కొత్త నేపథ్యంలో కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంది. మెయిన్గా హర్రర్ సన్నివేశాలు డీల్ చేసిన విధానం చాలా బాగున్నాయి. అలాగే పతాక సన్నివేశాలు మలుపులు బాగున్నాయి. దెయ్యాలు, ఆత్మలు కథలు తెలుగు సినిమాలకు కొత్తేమీ కాదు. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల కొన్ని ఎలివేషన్స్ పెట్టడం బాగుంది. దీనికి తోడు 'కిష్కింధపురి'లో హర్రర్ ఎఫెక్ట్ కూడా బాగున్నాయి. అయితే కథలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే సినిమా మొదట్లో కాన్ఫ్లిక్ట్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకే మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే దర్శకుడు ఫస్ట్ హాఫ్పై ఆసక్తి కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి. మొత్తానికి కథనం విషయంలో దర్శకుడు ఇంకా బాగా కసరత్తులు చేసి ఉంటే సినిమా మరొక స్థాయిలో ఉండేది. సినిమాలో చెప్పాలనుకున్న హర్రర్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్ కంటెంట్ కూడా బాగుంది. 'కిష్కింధపురి' అంటూ వచ్చిన ఈ హర్రర్ అండ్ ఎమోషన్స్ రివెంజ్ డ్రామాలో హర్రర్ అండ్ యాక్షన్ ఎలివేషన్స్తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి ఎమోషన్స్ కూడా బాగున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరుల నటన కూడా సినిమాకు స్థాయిని పెంచింది. అయితే కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. ఓవరాల్గా సినిమా మాత్రం ఆకట్టుకుంది. హర్రర్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చిన్నప్పుడు దెయ్యం సినిమా చూసుంటే కామెంట్ చేయండి.